ఉత్కంఠభరితంగా సాగిన ఈతల పోటీలో విజేతలకు మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే సత్యానందరావు బహుమతులు ప్రదానం చేశారు. కిలోమీటర్ దూరం మహిళలు ఈతల పోటీలలో మొదటి స్థానం శకుంతలాదేవి, రెండవ స్థానం కృష్ణా టెంపుల్, మూడవ స్థానం సౌజన్య కైవసం చేసుకున్నారు. మరియు 55 సంవత్సరాల పైబడి మహిళలు ఈతల పోటీలలో మొదటి స్థానంపై ఏసమ్మ, రెండవ స్థానంపై లక్ష్మి, మూడవ స్థానం నాగమణి నిలిచారు. అలాగే కిలోమీటర్ 45 సంవత్సరాల పైబడి పురుషులు ఈతల పోటీలలో మొదటి స్థానం పి శివ గణేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్, రెండవ స్థానం అప్పల నాయుడు, మూడవ స్థానం టిపి రావు నిలిచారు. అలాగే 45 సంవత్సరాల వయసు లోబడి పురుషులు ఈతల పోటీలలో మొదటి స్థానం సాయి నెహన్, రెండవ స్థానం జగదీష్, మూడవ స్థానం బాల గంగాధర్ నిలిచారు. అలాగే 15 సంవత్సరాల వయసు లోబడి పిల్లలు ఈతల పోటీలలో మొదటి స్థానం ఎండి సిద్ధ, రెండవ స్థానం ఎస్కే షాజామీన్, మూడవ స్థానం జె యశస్వని నిలిచారు. రంగవల్లుల పోటీలలో జి అమ్మాజీ మొదటి స్థానం, కె సృజన రెండవ స్థానం, టి ఆదిశ్రే మూడో స్థానం విజేతలుగా నిలిచారు. అనంతరం ఆత్రేయపురం గోదావరి తీరంలో నిర్వహించిన పతంగుల పోటీలను ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ తిలకించారు. శ్రీ సత్యానందరావు గారు సహజంగానే ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమంగా చేపట్టడం మనందరికీ తెలిసిందే. నిధులు సమీకరించడం కానీ ప్రభుత్వం నుంచి, అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ, దాంతోపాటు ఇలాగా సంబరాల్ని నిర్వహించుకోవడం కానీ ఆయనకు ఒక ప్రత్యేక ఒరవడి ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా కాలంగా వారిని చూశాను కనుక ఈ మాట నేను వారికి చెప్పగలుగుతున్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకుని, ఏదైతే ఇక్కడ లాకులు ఉన్నాయో, కాలువలు ఉన్నాయో, ఈ ప్రకృతి రమణీయత ఏదైతే ఉందో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ తరహా పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే, ఏదైతే కోనసీమ అంటే ప్రపంచ పర్యాటకులను అందరినీ ఆకర్షిస్తూ ఉంటుందో అటువంటి కోనసీమకి ముఖద్వారంగా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అందరికీ మార్గదర్శకంగా నిలబడ్డారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే చూసాం, ఎవరికైతే బహుమతులు వచ్చినాయో వారందరినీ చూస్తే వయసు తారతమ్యం లేదు. ఈత పోటీల్లో పాల్గొన్న వారిలో 71 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి వారు 2 ఉన్నారు. వారు కూడా ఆ వైకల్యం ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ఒక అద్భుతమైనటువంటి సాహస క్రీడ అయినటువంటి ఈత పోటీల్లో పాల్గొనడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి నాంది అయింది మన ప్రాంతం కోనసీమ. కేరళను తలదన్నే అందాలున్నాయి, కానీ పర్యాటకంగా అనుకున్నంతగా మనం ప్రగతి సాధించలేదు. అందుకే ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా మన పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధి చెందాలి, కేరళతో పోటీ పడే విధంగా ఇక్కడ పర్యాటకం రావాలి అనే ముందు చూపుతో మనకి గౌరవ పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారిని నియమించడం మన ప్రాంతానికి దక్కిన గొప్ప అదృష్టంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క నాయకత్వంలో అనేక టూరిజం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం ఆలోచిస్తూ ఉన్నారు. పిచ్చుకలం కానివ్వండి, ట్రావెల్ పిచ్చి కానివ్వండి. నా పేరు సీతారామమ్మ, జగ్గేపేట నుంచి వచ్చాను. నా ఏసీ 53, అమ్మతో కబుర్లు యూట్యూబ్ ఛానల్. నా పేరు యేస్మణి, నేను జగ్గేపేట నుంచి వచ్చాను. నా వయసు 60 సంవత్సరాలు.